అనిల్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, ప్రజాపాలన. పాత్రికేయ మిత్రులైనటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు చిగురుమామిడి మండల కేంద్రంలో ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక వ్యక్తి వాళ్ళ కూతురు అనారోగ్యంతో బాధపడి దాదాపు ఇప్పటికే దవాఖానల వెంట తిరిగి 2-3 లక్షలు ఖర్చు పెడుతున్నటువంటి ఒక సందర్భంలో పూర్తి స్థాయి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేక మా దగ్గర ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులను కలవడము, మేము ఎల్ఓసి కోసం మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడము, మంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన తక్షణమే 3 లక్షల రూపాయల ఎల్ఓసి కాగితాలు ఇప్పించడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా మేము గౌరవ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లోపల బడుగు బలహీన వర్గాలు ట్రీట్మెంట్ తీసుకున్నా లేకుంటే ముందస్తు ఎల్ఓసి కోసమైనా ఎక్కడ కూడా జాప్యం లేకుండా అభ్యర్థించిన వెంటనే స్థానికంగా ఉండేటువంటి యొక్క నాయకులు, ఆయా గ్రామాల్లో ఉండేటువంటి యొక్క నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఫైల్స్ను ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయానికి పంపించి అతి అనతి కాలంలో, తక్కువ కాలంలో 2 నుంచి 3 నెలల కాలంలోనే వాళ్ళందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించి ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కువ మొత్తంలో ముందస్తు ఎల్ఓసి కావాల్సిన వాళ్ళకు కూడా మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కులం, మతం తేడా లేకుండా, ప్రాంతం అనే తేడా లేకుండా ఎవరైనా కూడా రాజకీయాలకు అతీతంగా ఇవాళ ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడం కోసము, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేని వారి కోసము పూర్తి స్థాయిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇప్పిస్తున్నాం. దాంతోపాటు ముందస్తు ఎల్ఓసీలు ఇప్పిస్తున్నాం. ఇవాళ ఈ యొక్క నియోజకవర్గం లోపల బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ ఆరోగ్య ఖర్చుల నిమిత్తము మంత్రి గారు తీసుకున్నటువంటి యొక్క చొరవకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. నా పేరు పొగాట్ల రమేష్, చిగురుమామిడి గ్రామ నివాసిని. మా కూతురు అనారోగ్య సమస్య రీత్యా హాస్పిటల్లోకి పెట్టినందుకు ఒక 3-4 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. ఇంకా 3-4 లక్షల రూపాయల ఖర్చు అయితేనే హాస్పిటల్లో పాపకు ఆరోగ్యం కుదుటపడే పరిస్థితి ఉండే. నేను ఆర్థిక పరిస్థితి బాగాలేనందున స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులను కలిసి మా పాపకు ఎట్లన్నా ఏదన్నా ఆర్థిక సహాయం చేయాలని కోరిన వెంటనే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మంత్రి గారి ద్వారా మా పాపకు ఎల్ఓసి 3 లక్షల రూపాయల ఎల్ఓసి ఇప్పించారు. కావున మంత్రి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి మరియు ఇక్కడ ఉన్న చిగురుమామిడి కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.